హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్కి సంబంధించి స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్కి సంబంధించి డిస్కషన్ చేద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ సర్టెనిటీ ఈక్వలెంట్ అప్రోచ్. సో సర్టెనిటీ ఈక్వలెంట్ అప్రోచ్ గురించి ఒక షార్ట్ నోట్ని ప్రొవైడ్ చేయాలి. సో వాట్ ఈజ్ మీన్ బై సర్టెనిటీ, జస్ట్ ఎ సెకండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్టెనిటీ ఈక్వలెంట్ అప్రోచ్ అంటే ఏమి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలి. నార్మల్గా మనం రిస్క్ని రికగ్నైజ్ చేయాలి అంటే, జస్ట్ సెకండ్ ఇయర్. సో నార్మల్గా మనం రిస్క్ని రికగ్నైజ్ చేయాలి అంటే ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ అనాలిసిస్ అనేది రిస్క్ని మనం చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు. సో అనలైజ్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏం చేస్తాము, క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉంటావో అడ్జస్టెడ్ చేయడము, ఆ క్యాష్ ఫ్లోస్కి సంబంధించి అడ్జస్ట్మెంట్ చేయడము. సో క్యాష్ ఫ్లోస్ని అడ్జస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఆ వాటికి సంబంధించి ఈ క్యాష్ ఫ్లోస్ ఒకటే కాకుండా రిస్క్ ఫ్రీ రిటర్న్ ఏముంది వాటిని డిస్కౌంటింగ్ చేస్తాము. సో రిస్క్ ఫ్రీ రిటర్న్ ఏముంది, ఈ క్యాష్ ఫ్లోని అడ్జస్ట్మెంట్ చేస్తాము. ఈ మెథడ్లో వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లోస్, ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉంటావో ఆ ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ని మనం కన్వర్ట్ చేయాలి ఈక్వలెంట్ టు రిస్క్లెస్ అమౌంట్ లాగా. సో రిస్క్ ఫ్రీ అమౌంట్ లాగా మనం కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే అప్రోచే ఈ అప్రోచ్ అన్నమాట. సో ఇందులో మెయిన్గా మనం రిస్క్ అనేది ఎక్స్పెక్టెడ్ అనే ఈ రిస్క్ ఎంత ఉంటుంది అంటే వేరియస్ ఈక్వలెంట్ వాల్యూకి సంబంధించి రిస్క్కి సంబంధించి చూసుకుంటే స్మాలర్ ఉంటుంది రిస్క్ అనేది. అండ్ ఇక్కడ లాంగర్ సి అనేది ఉంటుంది ఫర్ పేమెంట్స్కి సంబంధించి చూసుకున్నప్పుడు. అంటే సర్టెన్ ఈక్వలెంట్ అంటే పేమెంట్కి రిలేటెడ్ అయితే లాంగర్ ఉంటుంది, రిసిట్కి సంబంధించి అయితే షార్టర్ ఉంటుంది. అండ్ ఈ అప్రోచ్లో ఈ రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ అప్రోచ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ అప్రోచ్ కంటే ఈ అప్రోచ్ కన్నా చూసుకుంటే చాలా సుపీరియర్ అప్రోచ్ అన్నమాట వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు. సో ఈ ఏదైతే రిస్క్ మనం ఒక మెథడ్ని క్యాలిక్యులేషన్ చేస్తాము, రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ అప్రోచ్ అని. సో ఈ మెథడ్తో కంపేర్ చేసుకుంటే ఈ మెథడ్ కంటే మంచి మెథడ్ అని చెప్పవచ్చు యాజ్ కంపేర్ టు దట్ ఫిగర్స్కి సంబంధించి చెక్ చేస్తున్నప్పుడు. వీటితో మనం అక్యురేట్గా మనం క్యాలిక్యులేషన్ అనేది తీసుకొని వస్తాము. సో మనకి అక్యురేట్గా రావాలంటే సిని మనం క్యాలిక్యులేషన్ చేస్తే అక్యురేట్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ అనదర్గా అప్రోచ్లో చూసుకుంటే మనం ఫోర్కాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. సో ఫోర్కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవచ్చు అండ్ సమ్ కన్జర్వేటివ్ లెవర్స్ని తీసుకొని రావడము. అండ్ ఈక్విటీ అప్రోచ్లో వచ్చేసి రిస్క్ని అడ్జస్ట్ చేస్తామని చెప్పినాము, ఏది క్యాష్ ఫ్లోకి సంబంధించి రిఫ్లెక్ట్ రిస్క్ ఎలిమెంట్ ఏముంది. అండ్ సర్టెనిటీ ఈక్వలెంట్ అప్రోచ్లో ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని అడ్జస్ట్మెంట్ చేయడం రాదర్ దెన్ డిస్కౌంట్ రేట్తో ఒకటే కాకుండా ఇక్కడ మనం రిస్క్ ఎంత ఉంటుంది అండ్ ఫోర్కాస్ట్ చేయడం, క్యాష్ ఫ్లోస్ని మనం ఫోర్కాస్ట్ చేయడం ఇంప్లిసిటీగా. అండ్ ఇన్కన్సిస్టెన్సీ ఏమైనా ఉందా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి వాటిని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. వాటికి సంబంధించి ఈ ఫస్ట్ సర్టెన్ ఈక్వలెంట్ అప్రోచ్ అంటే. నెక్స్ట్ సెకండ్ అప్రోచ్. సో సెకండ్ అప్రోచ్లో వచ్చి వాట్ ఈజ్ సెన్సిటివిటీ అనాలిసిస్. సో సెన్సిటివిటీ అనాలిసిస్ అంటే ఏంటి, జస్ట్ సెకండ్. సో సెన్సిటివిటీ అనాలిసిస్ అంటే ఇది కూడా సేమ్ క్యాపిటల్ బడ్జెటింగ్లో మనం రిస్క్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఒక అనాలిసిస్ ఇది. సో ఇందులో ఇది ఏం అసెస్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ అంటే మనకున్న పారామీటర్స్ అంటే ఎస్టిమేట్ చేసిన పారామీటర్స్ ఎంత సెన్సిటివ్ ఉన్నవి ఒక ప్రాజెక్ట్కి సంబంధించి అనేది చెప్తుంది. ఇక్కడ పారామీటర్స్ అంటే మనకి ఏముంటాయి, క్యాష్ ఫ్లోస్ ఉంటాయి అండ్ డిస్కౌంట్ రేట్స్ ఉంటాయి అండ్ ప్రాజెక్ట్ యొక్క లైఫ్ ఎంత ఉంది అండ్ ఎస్టిమేషన్ ఎర్రర్స్ ఏమున్నాయి వీటన్నిటికి సంబంధించి. సో ఈ పారామీటర్స్ అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఇవి ఎంత సెన్సిటివ్ ఉన్నాయి మన యొక్క ప్రాజెక్ట్కి అనేది చెప్పేదే సెన్సిటివిటీ అనాలిసిస్ అనేది. అండ్ ఫ్యూచర్ బీయింగ్ ఆల్వేస్ అంటే ఇక్కడ మనకి అన్సర్టెనిటీ అనేది నార్మల్ ఉంటుంది ఫ్యూచర్తో కంపేర్ చేసుకున్నప్పుడు, అందుకే ఎస్టిమేషన్స్లో కూడా ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ సెన్సిటివిటీ అనాలిసిస్ అనేది ఎస్టిమేట్ చేస్తున్న ఎర్రర్స్ అంటే మనం నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమున్నావో వాటన్నిటిలో ఎర్రర్స్ రాకుండా చూసుకోవడానికి ట్రై చేస్తుంది. నార్మల్గా మనం ఫ్యూచర్ ప్రిడిక్షన్స్లో ఎర్రర్స్ రావడం అనేది నార్మలే. సో ఆ పాసిబుల్ లాసెస్ని అవాయిడ్ చేయడానికి ఈ సెన్సిటివిటీ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొన్ని నెంబర్స్ అంటే ఎస్టిమేటెడ్ క్యాష్ ఫ్లోస్ని
ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఈ నెంబర్స్ని యూజ్ చేసి అండ్ వేరియబిలిటీ అవుట్కమ్స్ ఏమున్నాయి అనేది చెక్ చేస్తాం. ఇక్కడ కొన్ని టెక్నిక్స్ని కూడా యూజ్ చేస్తాము రిస్క్ని అనలైజ్ చేయడానికి. వీటి యొక్క రెస్పాన్సివ్నెస్ ఎట్లుంది అంటే మనకి ఎన్పివి ఎట్లుంది ఆర్ ఐఆర్ఆర్ ఎట్లుంది. ఎన్పివి మీన్స్ నెట్ ప్రజెంట్ వాల్యూ ఎట్లుంది, ఐఆర్ఆర్ మీన్స్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్. వాళ్ళ యొక్క వేరియేషన్స్ ఏమున్నాయి అంటే వాళ్ళు అండర్లయింగ్ ఫ్యాక్టర్స్, ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏం తీసుకుంటారు, అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, క్వాంటిటీ ఎంత ఉంది అండ్ సోల్ చేసినది ఎంత, రిటర్న్ ఎంత వచ్చింది, వీటన్నిటిని బేస్ చేసుకుని మనం చెక్ చేస్తుంది మేజర్గా చూసుకున్నప్పుడు. ఇక్కడ మనకి ఈ సెన్సిటివిటీ అనాలిసిస్ అనేది సెన్సిటివిటీ అనాలిసిస్ అనేది 2 క్వశ్చన్స్కి ఆన్సర్ని ప్రొవైడ్ చేస్తుంది. వాట్ హ్యాపెన్, మనం ఏం చేయగలము ప్రజెంట్ వాల్యూకి ఎంతైతే ఫ్లో ఉందో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక 50,000 ఉన్నాయనుకోండి, ఈ ప్రజెంట్ వాల్యూకి సంబంధించి ఏం చేయొచ్చు, ఆర్ ఎక్స్పెక్టెడ్ 80,000 కావాల్సి ఉంది. సో వాట్ హ్యాపెన్ టు ద ప్రజెంట్ వాల్యూ ఇఫ్ ఫ్లోస్ అనేది మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సెన్సిటివిటీ అనాలిసిస్ అనేది. సెకండ్ వచ్చేసి వాట్ విల్ హ్యాపెన్ టు ఎన్పివి. సో ఎన్పివికి ఏం జరుగుతుంది, వాటి యొక్క ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది ఓన్లీ 3 years ఉంటే ఆర్ లార్జర్ దెన్ ఎక్స్పెక్టెడ్. ఒక మనం 5 years ఎక్స్పెక్ట్ చేసినాము బట్ 3 yearsకి వచ్చింది. ఇప్పుడు ఎన్పివికి ఏం ప్రాబ్లం వస్తుంది అనే ఆన్సర్ కూడా మనకి సెన్సిటివిటీ అనాలిసిస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి వచ్చేసి ప్రజెంట్ వాల్యూకి ఏం జరుగుతుంది అనేది చెప్తుంది అండ్ సెకండ్ వచ్చేసి ఎన్పివికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది చెప్తుంది. ఇది సెన్సిటివిటీ అనాలిసిస్కి సంబంధించి. అండ్ వీటిలో మనం ఒక 3 అజంప్షన్స్ అనేది తీసుకుంటాము. 3 అజంప్షన్స్ని తీసుకోవాల్సి వస్తుంది ఈ సెన్సిటివిటీ అనాలిసిస్లో. సో పాసిబుల్ క్యాష్ అవుట్ఫ్లోస్. సో క్యాష్ ఫ్లోలో మనకి వరెస్ట్ కేసు ఒకటి ఉంటుంది అండ్ మోస్ట్ లైక్లీ కేసు ఒకటి ఉంటుంది అండ్ మోస్ట్ ఆప్టిమిస్టిక్ కేసు కూడా ఒకటి ఉంటుంది. అంటే బెస్ట్ కేసు ఒకటి ఉంటుంది, వరెస్ట్ కేసు ఒకటి ఉంటుంది అండ్ మోస్ట్ లైక్లీ కేసు ఒకటి ఉంటుంది. సో మనకి సెన్సిటివిటీ అనాలిసిస్ మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఆ 3 కేసెస్కి సంబంధించి మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాము. అండ్ ఇక్కడ వీటితో పాటు అంటే 3 స్టెప్స్ ఉన్నాయి కదా, 3 అజంప్షన్స్ ఉన్నాయి కదా, సేమ్ అట్లనే మనకి 3 స్టెప్స్ కూడా ఉన్నవి సెన్సిటివిటీ అనాలిసిస్ని చేయడానికి. వాటిలో ఫస్ట్ వచ్చేసి మనం ఐడెంటిఫికేషన్ అనేది చేయాలి. ఆల్ వేరియబుల్స్ ఏమున్నాయి, వాటి యొక్క వేరియబుల్స్కి ఇన్ఫ్లుయెన్స్ ఏముంది, ప్రాజెక్టెడ్ ఎన్పివికి ఆర్ ఐఆర్ఆర్కి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ ఏమున్నాయి వేరియబుల్స్ అనేది చెప్పడానికి. నెక్స్ట్ అండర్లయింగ్ డెఫినేషన్స్. సో డిఫైన్ చేయాలి అండర్లయింగ్ క్వాంటిటేటివ్ రిలేషన్షిప్స్ ఏమున్నాయి ఆ వేరియబుల్కి సంబంధించి. సో ఫస్ట్ మనము ఐడెంటిఫై చేయాలి వేరియబుల్స్ ఏమున్నాయి అనేది. వేరియబుల్స్కి సంబంధించి రిలేషన్షిప్ అంటే మనకి సేల్స్కి సంబంధించి క్వాంటిటీనా ఆర్ వేరియబుల్కి సంబంధించి క్వాంటిటీ చూస్తున్నామా, కాంట్రిబ్యూషన్కి సంబంధించి చూస్తున్నామా, వాటికి సంబంధించి. అండ్ అనలైజ్ చేయాలి ఇంపాక్ట్ ఏముంది, ఏమైనా చేంజ్ అయితే ఈ వేరియబుల్స్ ఏవైతే ఉంటావో ఈ వేరియబుల్స్ చేంజ్ అయితే మన యొక్క ఇంపాక్ట్ ఏముంటుంది అనేది కూడా మనకి ఈ సెన్సిటివిటీ అనాలిసిస్ 3 స్టెప్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇక్కడ డెసిషన్ మేకర్ ఎవరైతే ఉంటారో సెన్సిటివిటీ అనాలిసిస్ అనేది ఆల్సో వాళ్ళంతకే ఏం చేసుకోవాలి, వాట్ ఇఫ్. సో ఇది కాకపోతే ఏంటి, నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్కి ఆన్సర్ ప్రొవైడ్ చేయగలిగేది ఏమైనా ఉంది అంటే అది సెన్సిటివిటీ అనాలిసిస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ నోట్ ఆన్ ప్రాజెక్ట్ అప్రైజల్ అండర్ ఇన్ఫ్లేషనరీ కండిషన్స్. సో ఇన్ఫ్లేషనరీ కండిషన్స్లో మనం ప్రాజెక్ట్ అప్రైజల్ అండర్ ఇన్ఫ్లేషనరీ కండిషన్స్ ఎట్లుంటుందనే చెప్పాలి. సో నార్మల్గా మనం ఫీజబిలిటీ వచ్చిందనుకోండి, ఎక్కడి నుంచి రావాలి, ఫ్రమ్ టెక్నికల్ నుంచి కానీ ఫీజబిలిటీ అనేది రావాలి మనకి టెక్నికల్ నుంచి కానీ ఆర్ కమర్షియల్గా కానీ ఆర్ ఎకనామిక్గా కానీ ఆర్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో కానీ. సో మనకి ఒక ప్రాజెక్ట్ అనేది అప్రైజల్లో ఏమేమి ఉంటాయి, ఫీజబిలిటీ అనేది రావాలి. ఆ ఫీజబిలిటీని మనం ఎట్లా ఎవాల్యుయేషన్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ మనకున్న టెక్నికల్ నాలెడ్జ్ ఏముంది, బేస్డ్ ఆన్ మన కమర్షియల్ ఎకనామిక్స్ ఏమున్నవి అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వీటన్నిటిని బేస్ చేసుకుని మన ఫీజబిలిటీని ఎవాల్యుయేషన్ చేసుకుంటాము. ఇది నార్మల్ కేసులో. ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఇవన్నీ చెక్ చేసుకుంటాం. నార్మల్గా మన యొక్క మెజర్మెంట్ అండ్ అనాలిసిస్ అనేది చేస్తుంటాము. ఏదానికి సంబంధించి మెజర్మెంట్ అండ్ అనాలిసిస్ చేయాలి, క్యాష్ ఫ్లోస్ ఏమున్నవి ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికి ఓవర్ ఏ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్స్తో. ఒక ప్రాజెక్ట్ని తీసుకుంటే ఆ ప్రాజెక్ట్కి ఓవర్ ఏ లైఫ్కి ఎంత మనకి క్యాష్ ఫ్లోస్ రావచ్చు అనేది చెక్ చేసుకోవడం. వీటి తర్వాత ఈ అనాలిసిస్లో ఈ ప్రాజెక్టెడ్ అవుట్ఫ్లోస్ అనేది ఇనీషియల్గా ఎంత ఉంటుంది అండ్
ఇన్ ఫ్యూచర్లో ఏముంటాయి వాటిని చెక్ చేసుకోవాలి. వీటితో పాటు ఇన్ఫ్లేషనరీ కండిషన్స్ని కూడా మనం చూసుకోవాలి ఈ ప్రాజెక్ట్ కాస్ట్లో. సో ఇన్ఫ్లేషనరీ కండిషన్స్ ఉంటే ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ప్రాజెక్ట్ కాస్ట్ అంటే మనకి ఏం రావచ్చు, లేబర్స్ రావచ్చు, రా మెటీరియల్స్ రావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ రావచ్చు, ఆర్ ఫిక్స్డ్ అసెట్స్లో లైక్ ఎక్విప్మెంట్ కానీ, ప్లాంట్ అండ్ మిషనరీ కానీ, బిల్డింగ్స్ కానీ, మెటీరియల్ కానీ, ఆర్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెమ్యునరేషన్ ఆర్ మేనేజర్ పడుతుంది. వీళ్ళంతా మనకి కాస్ట్ ఉంటుంది. సో ఇన్ఫ్లేషనరీ కండిషన్స్ ఉంటే ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ బిసైడ్ ఈ ఇన్ఫ్లేషనరీ కండిషన్స్తో పాటు అంటే మనకి పర్చేసింగ్ పవర్ ఆఫ్ కన్జ్యూమర్ ఏముంది అండ్ డిమాండ్ ప్యాటర్న్ ఏం ఎఫెక్ట్ చేస్తుంది. సో పర్చేసింగ్ ఎంత ఉంది మనకి అండ్ డిమాండ్ ఎంత ఉంది అనేది కూడా మనకి ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ కాస్ట్లన్నీ మనం చెక్ చేసుకునేటప్పుడు నాట్ ఓన్లీ ద కాస్ట్ ప్రోడక్ట్, సో బట్ ఆల్సో మనం ప్రాజెక్ట్ స్టేట్మెంట్ యొక్క ప్రాఫిటబిలిటీ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ప్రాఫిటబిలిటీ ఎంత ఉంది, ఆ ప్రాఫిటబిలిటీకి సంబంధించి క్యాష్ ఫ్లోస్ ఏం ఎఫెక్ట్ చేసేవి బై ద మనకి డిమాండ్ యొక్క ప్యాటర్న్ని చేంజ్ అయినప్పుడు మనకి ఎట్లుంటుంది క్యాష్ ఫ్లోస్కి ఎఫెక్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఈవెన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బ్యాంక్స్ అవి కూడా ఉన్నా వాళ్ళు రివైజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క లెండింగ్ రేట్ని. అంటే సమ్ ఎస్కలేషన్ క్లాసెస్ ఏమైనా ఉన్నప్పుడు ఆర్ ఫైనాన్స్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే డ్యూ టు దిస్ ఇన్ఫ్లేషన్ కండిషన్స్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతున్నప్పుడు వీళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. సో అండర్ ఈ సచ్ సర్కమ్స్టెన్సెస్లో మనం ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నప్పుడు కొన్ని గైడ్ లైన్స్ అనేది మనం ఫాలో కావాల్సి ఉంటుంది. సో ప్రాజెక్ట్ అప్రైజల్కి సంబంధించి చూసినప్పుడు కొన్ని గైడ్ లైన్స్ అనేది ఫాలో కావాలి. వాట్ ఆర్ దట్ గైడ్ లైన్స్? సో గైడ్ లైన్స్లో మనం ఏమంటే అడ్వైజబుల్ ఉండాలి. ఆల్వేస్గా మనం ప్రొవిజన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత కాస్ట్ ఎస్కలేషన్ ఉంది అనే దానికి ప్రొవిజన్ అనేది వేసుకోవాలి. ఆల్ హెడ్స్ కాస్ట్ ఎంత ఉంటుంది, రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుంది, లైక్ డిలే అయితే ఒక ప్రాజెక్ట్కి ఎంత కావచ్చు అనే కొంత ఎస్టిమేషన్ అమౌంట్ అనేది మనకి తెలియాలి. మనకి వేరియస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమున్నాయి ఫైనాన్స్కి సంబంధించి వాటిని మనం స్క్రూటినైజ్ చేసుకోవాలి. విత్ రిఫర్ టు ప్రాబబుల్ రివిజన్స్ ఏమున్నాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయితే ఎట్లుంటుంది, రివిజన్స్ అనేది జరిగితే ఎట్లుంటుంది, ఇంట్రెస్ట్ బేరబుల్లా కాదా, ఈ ఫ్యాక్టర్స్ అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. అండ్ అడ్జస్ట్మెంట్స్ అంటే మనకున్న ప్రాఫిటబిలిటీ ఎంత వస్తుంది, ఆ క్యాష్ ఫ్లో ప్రొజెక్షన్కి సంబంధించి ఇన్ఫ్లేషనరీ ప్రెజర్ని మనకు వచ్చే ప్రాఫిట్ అనేది ప్రాఫిటబిలిటీ సరిపోదా, అడ్జస్ట్ అవుతుందా అడ్జస్ట్ కదా అనేది చూసుకోవాలి. అండ్ తర్వాత ఎగ్జామిన్ చేసుకోవాలి ఫైనాన్షియల్ అబిలిటీ, ఫైనాన్షియల్ వియబిలిటీని, అంటే ప్రాజెక్ట్ రివైజ్ రేట్ ఏమున్నాయి అండ్ అసెస్ చేయాలి. సేమ్ రిఫరెన్స్ టు ఎకనామిక్ జస్టిఫికేషన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏమున్నాయి, మనం జస్టిఫై చేయగలమా లేదా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి, అప్రాప్రియేట్ మెజర్స్ ఏమున్నాయి ఎకనామిక్ రేట్ ఆఫ్ రిటర్న్కి సంబంధించి ప్రాజెక్ట్కి, అండ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఏమున్నాయి, నెట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, రేట్ ఆఫ్ రిటర్న్స్ ఏమున్నాయి. నెక్స్ట్ ఇన్ఫ్లేషనరీ సిచ్యువేషన్స్లో ప్రాజెక్ట్ అనేది పే బ్యాక్ వచ్చే ప్రిఫర్డ్ ఎంత ఉంటుంది, లాంగ్ బ్యాక్ ఉంటే రిస్కియర్ ఎంత ఉంటుంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ గైడ్ లైన్స్ అనేది చెక్ చేసుకోవాలి ఈ ప్రాజెక్ట్ అప్రైజల్కి సంబంధించి చెక్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ రైట్ ఏ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సిమ్యులేషన్ అనాలిసిస్. సో సిమ్యులేషన్ అనాలిసిస్కి సంబంధించి కొన్ని స్టెప్స్ రాయాలంట. సో స్టెప్స్లో మనకి సిమ్యులేషన్ అనాలిసిస్ అనేది ఫస్ట్ తెలిస్తే వాటికి సంబంధించి స్టెప్స్ అనేది మనకి ఈజీగా అవుతుంది. సో సిమ్యులేషన్ అనాలిసిస్ అంటే మనకి సింపుల్గా చెప్పాలి అంటే దీనికి ఇంకో పేరు మోనిట్ క్యార్లో అనొచ్చు. సో క్యార్లో అనొచ్చు. అంటే మనం ఈ సిమ్యులేషన్ అనాలిసిస్ అంటే మన యొక్క రియల్ లైఫ్లో మిమిక్స్ ఏం జరుగుతున్నాయి అంటే మల్టిపుల్ రియల్ లైఫ్ సినారియోస్ని తీసుకుంటే అంటే సిమ్యులేషన్ నాకు ఇట్లా ఉంది, ఆ పర్సన్కి ఎట్లుంది, పియర్ పర్సన్కి ఎట్లుంది, సో రియల్ లైఫ్కి మనం చూసుకోవడం అనేది జరుగుతుంటుంది ఇక్కడ మేజర్గా. అండ్ ఈ సిమ్యులేషన్ అనేది ఎగ్జాక్ట్గా యాక్చువల్ సిచ్యువేషన్స్ని మనకి రిప్లికేట్ అనేది చేస్తుంది మేజర్గా చూసుకుంటే. సో యాక్చువల్ సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయి మోడల్ అనేది ప్రిపేర్ చేసుకున్నప్పుడు. అండ్ ఈ టెక్నిక్లో ఇన్ఫినైట్ క్యాలిక్యులేషన్స్ అనేది ఉంటాయి. క్యాలిక్యులేషన్ ప్రకారంగా చూసుకుంటే ఇన్ఫినైట్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి. అంటే పాసిబుల్ అవుట్కమ్స్ అనేది డిఫరెంట్ సినారియోలు రావచ్చు. అండ్ ప్రాబబిలిటీ అనేది మనం ఇచ్చే యాక్షన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ ఈ సిమ్యులేషన్ అనాలిసిస్ ఆర్ మోనిటో క్యార్లో వచ్చేసి టుగెదర్గా సెన్సిటివిటీ అండ్ ప్రాబబిలిటీ ఈ రెండు
కలిపి ఉంటాయి డిస్ట్రిబ్యూషన్ చూసుకునేటప్పుడు. అండ్ ఇక్కడ మెజర్స్ అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూక్లియర్ బాంబ్ ఉంది అండ్ సమ్ నేమ్డ్ బికాస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ క్యాష్ను గ్యాంబ్లింగ్ జరగడం అట్లాంటివి జరుగుతుంటాయి కదా, వాటికి మనం తీసుకోవచ్చు. అంటే సెన్సిటివిటీ ఉంటుంది అండ్ ప్రాబబిలిటీ ఉంటుంది. సెన్సిటివిటీ అంటే న్యూక్లియర్ బాంబ్ అనుకోవచ్చు, ప్రాబబిలిటీ అంటే క్యాసినోలో మనము బెట్టింగ్ వేయడం అనుకోవచ్చు. అండ్ ఫండమెంటల్ అప్రైజర్ ఆఫ్ దిస్ అనాలిసిస్కి సంబంధించి మేజర్గా మనం ఏం డెసిషన్ని తీసుకుంటాము, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎన్పివి తీసుకున్నప్పుడు అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ ఎన్పివి కాకుండా అంటే ఒకటే ఎన్పివి కాకుండా డిఫరెంట్ వేలో మనము ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. అండ్ వీటితో పాటుగా ఇప్పుడు మనకి క్వశ్చన్లో అడిగినది ఈ మీనింగ్ కాదు, మనకు అడిగినది స్టెప్స్ అడిగినారు. సో స్టెప్స్లో మనకు ఒక 6 స్టెప్స్ అనేది ఉంటుంది ఈ సిమ్యులేషన్ అనాలిసిస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోడల్కి సంబంధించి ప్రాజెక్ట్ అనేది వేయాలి. సో మోడలింగ్ ద ప్రాజెక్ట్ అంటే మోడల్ షో అంటే ఇక్కడ రిలేషన్షిప్ ఏముంటుంది ఎన్పివికి సంబంధించి వాళ్ళ యొక్క పారామీటర్స్తో. అండ్ పారామీటర్స్లో ఎక్స్టింగ్విష్ వేరియబుల్స్ ఏమున్నాయి, పారామీటర్స్ ఇన్పుట్ వేరియబుల్స్ ఏమున్నాయి అంటే డెసిషన్ మేకింగ్కి, అండ్ కాన్స్టెంట్ ఆల్ స్టిమ్యులేషన్స్ ఏం రన్ చేస్తున్నాము, ఇన్పుట్ వేరియబుల్స్ ఏమి, అండ్ స్టోపిస్టికేట్ నేచర్ అంటే ప్రిడిక్షన్ ఎంతవరకు చేయగలం, ప్రిడిక్షన్ చేయలేనివి ఏమున్నవి, మన అవుట్ సైడ్ కంట్రోల్ ఏముంది, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మొత్తం చెప్పడము. సో ఇక్కడ మనకి ఏం చెప్పినాము, ప్రాజెక్ట్కి సంబంధించి అంటే రిలేషన్షిప్ అనమాట ఎన్పివికి సంబంధించి అండ్ వాళ్ళ యొక్క పారామీటర్కి సంబంధించి చూసుకుంటే అది ఫస్ట్ స్టెప్. తర్వాత మనం స్పెసిఫై చేయాలి కొన్ని ఒక వాల్యూస్ని అంటే పారామీటర్కి సంబంధించి వాల్యూస్ని స్పెసిఫై చేయడము అండ్ ప్రాబబిలిటీని డిస్ట్రిబ్యూషన్ చేయడము ఎక్స్టాంగిషియస్ వేరియబుల్స్కి సంబంధించి అంటే పారామీటర్ వేరియబుల్స్కి సంబంధించి వాల్యూస్ని చెప్పాలి అండ్ ప్రాబబిలిటీని కూడా చెప్పాలి. సో సెకండ్ పాయింట్లో మనం ఏం చెప్తాము, ఇక్కడ వాల్యూ అండ్ ప్రాబబిలిటీ అనేది చెప్తాము. అండ్ తర్వాత మనం ఒక వాల్యూని అంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ ఒక వాల్యూ అట్ ఏ ర్యాండమ్ ఫ్రమ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ప్రాబబిలిటీ తీసుకున్నాం కదా, సో ప్రాబబిలిటీ నుంచి మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వీటికి సంబంధించి సెలెక్షన్ చేసుకున్న తర్వాత డిటర్మైన్ చేయాలి ఎన్పివిని అంటే కరెస్పాండింగ్ ఈ ర్యాండమ్ మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకున్న దాని ప్రకారంగా మనం ఎన్పివిని క్యాలిక్యులేషన్ చేయాలి. అండ్ ఎన్పివిని క్యాలిక్యులేషన్ చేసి ఇక్కడ మనకి హయ్యెస్ట్ వాల్యూ లార్జ్ నెంబర్ వచ్చిందా లేదా, లార్జ్ నెంబర్ ఆఫ్ సిమ్యులేటెడ్ ఎన్పి వచ్చినావా లేదా, రాలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి స్టెప్ ఈ 3 సెలెక్ట్ చేసుకోవడం డిటర్మైన్ చేయడం అనేది. అండ్ ఇక్కడ మనం ఎంతవరకు చేసుకోవాలి, ఇట్లా లార్జ్ నెంబర్ ఆఫ్ ఎన్పివి అనేది మనకు వచ్చేంత వరకు మనం రిపీట్ చేయాలి. అండ్ లాస్ట్లో 6 వచ్చేసి ప్లాట్ చేయాలి ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎన్పివిని అండ్ కంప్యూట్ అంటే మీన్ని క్యాలిక్యులేషన్ చేయడము అండ్ స్టాండర్డ్ డీవియేషన్ని క్యాలిక్యులేషన్ చేయడము ఇక్కడ మనం లాస్ట్కి సంబంధించి. సో ఎగ్జాంపుల్కి మనం చూసుకుంటే అన్సర్టనిటీ అనేది అసోసియేట్ అనేది 2 ఆస్పెక్ట్స్కి సంబంధించి లైక్ యాన్యువల్ నెట్ క్యాష్ ఫ్లోస్ ఏమున్నాయి, లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఏముంది, ఇట్లాంటి కేసెస్లో మనం ఈ సిమ్యులేషన్ అనాలిసిస్ అనేది యూజ్ చేస్తాము. ఇది థియరీ బేస్డ్ క్వశ్చన్స్కి సంబంధించి ఫస్ట్. నెక్స్ట్ ప్రాక్టికల్ బేస్డ్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్స్ చూద్దాం. సో ఫస్ట్కి సంబంధించి క్వశ్చన్ ఏం ప్రొవైడ్ చేసినారు అంటే ఆ క్వశ్చన్లో మనకు అడిగిన క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్కైర్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించి ప్రొవైడ్ చేసినారు. సో ఈ కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ క్యాష్ ఫ్లోస్ని మనకి ప్రొవైడ్ చేసినారు. క్యాష్ ఫ్లోస్ ఇచ్చినారు అండ్ ఇయర్ 1 ఇయర్ 2 ఇయర్ 3కి సంబంధించి క్యాష్ ఫ్లోస్ని ప్రొవైడ్ చేసినారు. ఓకే. అండ్ ఇయర్ 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇక్కడ ఈ ప్లానింగ్ అనేది అక్వైర్ లైట్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్ క్లయింట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 50 lakhs ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. అండ్ వీళ్ళు క్యాష్ ఫ్లోస్ ఎంత ఉన్నాయి ఆఫ్టర్ ట్యాక్స్కి, ఇయర్ 1కి వచ్చేసి 14, 18, 25, 40, ఇయర్ 2కి సంబంధించి 15, 20, 32, 45 ఉంది. అండ్ ఇయర్ 3కి వచ్చేసి 18, 25, 35, 48 ఉంది. అండ్ వాటితో ప్రాబబిలిటీ కూడా ప్రొవైడ్ చేసినారు. ఇప్పుడు మనకి ఏం కావాలి, కంపెనీ విషెస్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్ పాసిబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో మనకేం కావాలి, ఎక్స్పెక్టెడ్ ఎన్పివి అనేది కావాలి. సో మనకి ఎన్పివి కావాలి అంటే ఏం చేయాలి, సింపుల్గా ఈ క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ ఏవైతే ఉన్నావో వాటిని మల్టిప్లికేషన్ విత్ ప్రాబబిలిటీ చేస్తే మనకి క్యాష్ ఫ్లో ప్రాబబిలిటీ అనేది వస్తుంది. అంటే ఎక్స్ బార్ అనేది వస్తుంది వాటికి సంబంధించి చెక్ చేసుకున్నప్పుడు. అండ్ వాటితో
ఫస్ట్ ఇయర్కి ఎంత వచ్చింది అండ్ సెకండ్ ఇయర్ మళ్ళీ సేమ్ చేసుకుంటే వై బార్ వచ్చేస్తుంది అండ్ థర్డ్ ఇయర్కి చేసుకుంటే జెడ్ బార్ అనేది వస్తుంది. సో ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్ 3కి మనం వాల్యూ వేసుకొని ఈ వాల్యూకి సంబంధించి ఎంత ఫ్యాక్టర్ని చెప్పినా ఇక్కడ 6% చేసినారు అంటే వీటిని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 6% చేసుకుంటే మనకి ఎన్పివి అనేది వస్తుంది. ఎన్పివికి క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చినాయి, వీటితో మనం అవుట్ఫ్లోస్ అనేది లెస్ చేయాలి. అవుట్ఫ్లో అంటే ఎక్కడుంది మనకి ఇక్కడ 50 lakhs ఇద్ద అవుట్ఫ్లో. సో ఆ 50 lakhs తీసేస్తే మనకి ఎన్పివి వస్తుంది. సో ఎన్పివి అనేది పాజిటివ్ వచ్చిందా యాక్సెప్ట్ చేయాలి, ఎన్పివి అనేది నెగిటివ్ వచ్చిందా లెస్ మనం యాక్సెప్ట్ చేయకూడదు ప్రాజెక్ట్కి సంబంధించి. ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి. సో సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్ అది సింపుల్గా. సో ఇక్కడ మనం ఏం చేసినాము సింపుల్గా మల్టిప్లికేషన్ 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 అండ్ వీటితో రిస్క్ ఫ్రీ రిటర్న్ ఏదైతే మనకి 6% ప్రొవైడ్ చేసినారో వాటితో ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొస్తాము. ఈ ఇనిషియల్ అవుట్ఫ్లోని తీసేస్తే మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. నౌ ద పాసిబుల్ డీవియేషన్ ఇన్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ. ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే మనకి ఏముంటుంది ఇక్కడ, ఇప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూకి సంబంధించి డీవియేషన్ కావాలి. సో డీవియేషన్ కావాలంటే ఈ వాల్యూస్ని మనం ఎక్స్ అనుకోవచ్చు, ఈ వాల్యూస్ని మనం వై అనుకోవచ్చు, ఈ వాల్యూస్ని మనం జెడ్ అనుకోవచ్చు. సో మనం అందులో మనం ఇంతకుముందు కనుక్కునేది ఎక్స్ బారు వై బారు జెడ్ బార్, అవి ఎట్లా వస్తాయి సింపుల్గా మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేస్తుంది. సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వై మైనస్ వై బార్ జెడ్ మైనస్ జెడ్ బార్ వీటిని మైనస్ చేసుకొని అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వై మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ అండ్ జెడ్ మైనస్ జెడ్ బార్ హోల్ స్క్వేర్ ఇట్లా వేసినాక వీటిని ఇంటూ ప్రాబబిలిటీ చేసినామంటే ఇంటూ ప్రాబబిలిటీ చేసినామంటే మనకి స్టాండర్డ్ డీవియేషన్ అనేది వచ్చేస్తుంది వాల్యూకి సంబంధించి. మనకి ఇక్కడ ఇది చేస్తే మనకు వచ్చేది వేరియన్స్ అనుకోవచ్చు అండ్ వేరియన్స్కి రూట్ వేస్తే స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేస్తుంది. అంటే సెకండ్కి సంబంధించి ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది. స్టాండర్డ్ డీవియేషన్కి సంబంధించి రెండింటిని చెక్ చేసుకున్నప్పుడు వాల్యూ ప్రకారంగా చూసుకోవాలి అండ్ ఆ వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ వాల్యూ డివైడెడ్ బై ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత ఉంది 1.6 ఉంది. సో 1.06 ఇది ప్రజెంట్ వాల్యూలోకి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్. సో హౌ వుడ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ హెల్ప్స్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్. సో నార్మల్గా ఎట్లా హెల్ప్ చేస్తుంది అనేది క్వశ్చన్ సింపుల్గా చూసుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏమి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే సింపుల్గా ఇది ఒక మెజర్. సో ఇక్కడ ఏం చేస్తాము మెజర్ చేస్తాము ఆఫ్ డిస్పర్షన్ ఏమన్నా ఉంటే మెజర్ చేయడము అండ్ డీవియేషన్స్ ఏమన్నా ఉంటే తెలుసుకుంటాం ఇక్కడ. సో డీవియేషన్స్ ఏమున్నవి అనేది తెలుసుకోవచ్చు ఫ్రమ్ సెంట్రల్ నెంబర్ నుంచి. అంటే సెంట్రల్ నెంబర్ అంటే ఏముంటుంది మనకి మీన్ ఉంటుంది. సో అందుకే మనకి ఫార్ములా ఏం వేసినా నేను ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ తీసుకున్నాము అంటే ఏం చెప్పినాము డీవియేషన్ని కనుక్కుంటున్నాము ఫ్రమ్ మీన్ నుంచి. సో మీన్ అంటే ఏమి ఎక్స్ బార్ ఇద్దా మీన్ మనకి. అండ్ వాటి తర్వాత వీటిలో మెయిన్గా మనం తెలుసుకునేది అంటే క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఇందులో మేజర్గా మనం 2 or more ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి. సో సిమిలర్ క్యాష్ ఫ్లోస్ ఉన్నవి 2 or more ప్రాజెక్ట్స్ ఉన్నవి క్యాష్ ఫ్లోస్ ఎంత ఉంటాయి అట్లాంటి కేసెస్లో స్టాండర్డ్ డీవియేషన్ అనేది క్యాలిక్యులేషన్ చేసి ఆ స్టాండర్డ్ డీవియేషన్ మనకి ఏముంది వేరియేషన్స్ ఎంత ఉంది అనేది చెప్తుంది. ఇక్కడ ఏదైతే ఐడెంటిఫై చేయొచ్చు మనం వేరియబిలిటీ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి లీస్ట్ రిస్క్ ఎంత రావచ్చు అనేది మనకి స్టాండర్డ్ డీవియేషన్స్తో తెలుస్తుంది. ఎక్స్ బార్ అంటే మనకి మెయిన్ తెలుస్తుంది. సో దీంతో మనకి మెయిన్ తెలుస్తుంది అంటే మనకు వచ్చే రిటర్న్ అనేది తెలుస్తుంది. స్టాండర్డ్ డీవియేషన్తో మనకున్న రిస్క్ అనేది చెప్తుంది. సో లెస్ రిస్క్ ఉంటే మనకి బెటర్. సో లెస్ రిస్క్ ఉండి హయ్యర్ రిటర్న్ వచ్చేది మనం నార్మల్గా సెలెక్ట్ చేసుకుంటుంటాము క్వశ్చన్స్లో. సో లో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఉన్నదాన్ని మనం ప్రిఫర్ చేస్తాము అండ్ దీనికి సైజ్ అనేది హెట్రోజీనియస్ అనే ఉంటుంది. సో బిసైడ్ వీటితో పాటు చూసుకుంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో నార్మల్గా మనం క్యాలిక్యులేషన్ చేసేది ప్రాబబిలిటీ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది చూసుకుంటాము. ఎన్పివి లెస్ దెన్ ఉందా ఆర్ మోర్ దెన్ ఉందా స్పెసిఫైడ్ అమౌంట్కి సంబంధించి చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్ వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్. సో సైబర్ కంపెనీ ఒక కంపెనీ ఉంది ఇక్కడ ఓకే అండ్ కన్సిడరింగ్ 2 మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్ని ఇక్కడ వాళ్ళు చేయాలి అనుకుంటున్నారు. ఓకే మ్యూచువల్ ప్రాజెక్ట్ని చేయాలి అనుకుంటున్నారు. బోత్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఎంత అమౌంట్ 5 lakhs అండ్ ఈచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ లైఫ్ వచ్చేసి 5 years ద లైఫ్ అండ్ 3 పాసిబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే గుడ్ నార్మల్ వాయిస్ అంటే గుడ్ నార్మల్
ఆర్ఎస్ అంటే మనకి సిచ్యువేషనల్ అనాలిసిస్కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఈ సిచ్యువేషన్స్లో వాటికి సంబంధించి మనకి ఏమి ఇచ్చినారు, సిచ్యువేషన్ ఇచ్చినారు, ప్రాబబిలిటీ ఇచ్చినారు, క్యాష్ ఫ్లోస్ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ బి వీటికి సంబంధించి మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్న అమౌంట్ ఇక్కడ ప్రొవైడ్ చేసినారు. అండ్ వీటిలో ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత, 7% ఇది ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ విచ్ ప్రాజెక్ట్ షుడ్ బి యాక్సెప్టెడ్, ఎక్స్ప్లెయిన్ విత్ ద వర్కింగ్స్. సో మనం విత్ వర్కింగ్స్తో ఏ ప్రాజెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ క్వశ్చన్. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది ఎంత, 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, 5 years లైఫ్. ఇక్కడ రిటర్న్ చెక్ చేసుకున్నాం. సో రిటర్న్ అంటే మనకి ప్రాబబిలిటీ ఇంటూ ప్రాజెక్ట్ చేసుకుంటే మనకు వచ్చేదే రిటర్న్. అండ్ ఇక్కడ కూడా సేమ్ ప్రాజెక్ట్ ఇంటూ ప్రాబబిలిటీ తీసుకుంటే మనకి రిటర్న్ వస్తుంది. సో రిటర్న్ అనేది ఎన్పివి అనుకోవచ్చు. సో మనకి ఈ అమౌంట్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ని మైనస్ చేస్తే మనకి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే హై వస్తుందో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వశ్చన్కి ఏమంటే సేమ్ రిటర్న్ అనేది వస్తుంది. ఎందుకు, 5 + 4 9, 9 + 3 వచ్చేసి 12. అండ్ ఇక్కడ 6 + 4 10, 10 + 2 వచ్చేసి 12. సో ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో రిటర్న్ అనేది 12 ఉంది కాబట్టి మనకి సేమ్ ఎన్పివి అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో సేమ్ ఎన్పివి వచ్చినప్పుడు మనకి రిటర్న్ అనేది సేమ్ ఉన్నప్పుడు నెక్స్ట్ మనం చూసుకోవాల్సినది ఏమి, రిస్క్ని చూసుకోవాలి. రిస్క్ అంటే మనం క్యాలిక్యులేషన్ చేయాలి, స్టాండర్డ్ డీవియేషన్ని మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. సో స్టాండర్డ్ డీవియేషన్కి మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ ఏదైతే రిటర్న్ కనుక్కుంటామో అంటే ఎక్స్ బార్ వచ్చినట్లు, ఎక్స్ బార్ ఎట్లా వస్తుంది, ఇది టు మల్టిప్లికేషన్ చేసుకుంటే మూడిటి యొక్క వాల్యూనే మనకి ఎక్స్ బార్ అనేది. అండ్ ఎక్స్ బార్తో మనం ఏం చేసుకోవాలి, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, వై మైనస్ వై బార్, జెడ్ మైనస్ జెడ్ బార్ చేసుకొని వాటికి మనం స్క్వేర్ రూట్ అనేది ప్రొవైడ్ చేస్తే మనకి ప్రాజెక్ట్ ఏకి సంబంధించి ప్రాజెక్ట్ బికి సంబంధించి స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. స్టాండర్డ్ డీవియేషన్లో ఏదైతే రిస్క్ తక్కువ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 3. సో వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ క్వశ్చన్, కంపెనీ అనేది ఒక ప్రాజెక్ట్ని కన్సిడర్ చేస్తుంది, ప్రాజెక్ట్ ఎక్స్ అండ్ ప్రాజెక్ట్ వై. సో ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసినారు. ఎక్స్కి సంబంధించి 1,22,000 ఎక్స్పెక్టెడ్ ఎన్పివి, 2,25,000 ఎన్పివి వైకి సంబంధించి, స్టాండర్డ్ డీవియేషన్ 90,000 అండ్ 1,20,000. సో రిటర్న్ ప్రకారంగా తీసుకుంటే వై ఇస్ ద బెటర్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ప్రకారంగా తీసుకుంటే 90,000. సో ఇది తక్కువ రిస్క్ అనేది ఉంది. సో ఇట్లాంటి కేసెస్లో ఉన్నప్పుడు విచ్ ప్రాజెక్ట్ విల్ యూ రికమెండ్ బేస్డ్ ఆన్ ద అబౌట్. సో రిటర్న్ ప్రకారం కావాలి, నాకు హైయెస్ట్ రిటర్న్ కావాలంటే వైని సెలెక్ట్ చేసుకోవచ్చు, రిస్క్ నాకు తక్కువ కావాలంటే 90,000 తీసుకోవచ్చు. బట్ ఈ రెండిట్లో మనం ఏది తీసుకుంటాం అనేది ఇప్పుడు క్వశ్చన్ని తీసుకుంటే, సో మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసి సింపుల్గా చెప్పాలి అంటే నీకు రిటర్న్ కావాలా రిస్క్ కావాలా, రిటర్న్ కావాలంటే ఏ వైని సెలెక్ట్ చేసుకో, రిస్క్ కావాలి అనుకుంటే రిస్క్ వద్దనుకుంటే ఎక్స్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకో అని చెప్పొచ్చు. అండ్ వీటితో నెక్స్ట్ పాయింట్ అంటే ఎక్స్ప్లెయిన్ వెదర్ యువర్ ఒపీనియన్ విల్ బి చేంజ్ ఇఫ్ యు ఆర్ హ్యూజ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే ఏమి, సింపుల్గా మనకున్న స్టాండర్డ్ డీవియేషన్ ఎంతైతే ఉందో స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ చేయొచ్చు. మీన్ అంటే మనకున్న ఇన్కమ్ అనమాట. అంటే 90,000 డివైడెడ్ బై, సో ఇక్కడ 90,000 ఉంది కదా, 90,000 డివైడెడ్ బై 1,22,000 చేసుకుంటే అండ్ 1,20,000 డివైడెడ్ బై 2,25,000 తీసుకుంటే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది వస్తుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్స్లో ప్రాజెక్ట్ ఎక్స్కి ఎంత వస్తుంది అండ్ ప్రాజెక్ట్ వైకి ఎంత వస్తుంది. సో ఏదైతే హైయెస్ట్ వచ్చినది అది రిస్కియర్ ఉన్నట్లు, మనం లోయెస్ట్ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ తర్వాత విచ్ మెజర్ ఈజ్ మోర్ అప్రాప్రియేట్ ఇన్ దిస్ సిచ్యువేషన్. సో మనం ఏ మెజర్ని యూజ్ చేసి మెయిన్గా అంటే ఎన్పివి మెథడ్ ఏదైతే ఉందో ఎన్పివి మెథడ్లో మనకి కాన్ఫ్లిక్ట్ అనేది అరైజ్ అవుతుంది సిచ్యువేషన్కి సంబంధించి బెస్ట్ ఏది అని చూస్తున్నప్పుడు. సో బికాస్ ఎన్పివి మెథడ్లో కంపాటబిలిటీ అనేది ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఆఫ్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ద టర్మ్ వాల్యూకి సంబంధించి. సో ఎన్పివి మెథడ్ అనేది కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్లో కూడా బెస్ట్గా ఉంటుంది. సో మనం బేస్డ్ ఆన్ ఎన్పివితోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్పివి అనేది కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో కూడా బెస్ట్ ప్రొవైడ్ చేయగలదు. అంటే వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమి, వెల్త్ మ్యాక్సిమైజేషన్ కాబట్టి అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కేఎల్ఎం లిమిటెడ్ ఈజ్ కన్సిడరింగ్ టేకింగ్ అప్ 1-2 ప్రాజెక్ట్స్. సో ఇక్కడ ఏం చేసుకుంటున్నారు, కంపెనీ అనేది ఒక కంపెనీ ఉంది, ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 2 ప్రాజెక్ట్లో ఒక ప్రాజెక్ట్ వచ్చేసి కేకి సంబంధించి, ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసి ఎస్కి సంబంధించి.
బోత్ ప్రాజెక్ట్స్ హ్యావ్ సేమ్ లైఫ్. సో లైఫ్ అనేది సేమ్. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నారు, 80 lakhs వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ఈచ్ వాళ్ళు. బోత్ ఆర్ ఎస్టిమేటెడ్ టు ద హ్యావ్ సేమ్ ఈల్డ్. సో వీళ్ళకి ఈల్డ్ అనేది సేమ్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ అనేది సేమ్ ఉంది, లైఫ్ అనేది సేమ్ ఉంది. అండ్ ద కంపెనీ ఈజ్ న్యూ టు దిస్ టైప్ ఆఫ్ బిజినెస్. ద క్యాష్ ఫ్లోస్ అరైజింగ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ విత్ సర్టెనిటీ. సో అవుట్ఫ్లో ఎంత అయితే అనేది తెలీదు. విత్ అటెంప్ట్ అంటే వాళ్ళు అటెంప్ట్ చేసినారు, ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది, ఎంత కావచ్చు, ప్యాటర్న్ని తీసుకొని రావడం ప్రాజెక్ట్కి సంబంధించి. సో ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎంత ఉంటుంది అండ్ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఎంత ఉంటుంది అనేది ప్రొవైడ్ చేసినారు. సో ప్రాజెక్ట్ ఎక్స్ వాళ్ళు, ప్రాజెక్ట్ కే వాళ్ళు ప్రొవైడ్ చేసినారు, ప్రాజెక్ట్ ఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. సో ప్రాజెక్ట్ కే వాళ్ళు ఎంత ఫ్లో చేసినారు, క్యాష్ ఫ్లోస్ వచ్చేసి ఇంత రావచ్చు అని చెప్పినారు, వీళ్ళు క్యాష్ ఫ్లోస్ వచ్చేసి ఇంత రావచ్చు అని చెప్పినారు. అండ్ వీళ్ళ యొక్క ప్రాబబిలిటీ ఇది, అండ్ వీళ్ళ యొక్క ప్రాబబిలిటీ ఇది. సో 11 + 3 14 14 10 24 24 ఒక 5 29 39 39 ఒక 7 36 46 46 ఒక 10 56 56 ఒక 9 55. సో ఇక్కడ సైడ్ టోటల్ చూసుకుంటే 55 ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాష్ ఫ్లోస్ ఏమున్నాయి, 9 + 13 అంటే 13 7 7 22 22 + 17 మీన్స్ 22 29 39 39 1 40 40 + 20 60 60 + 60 85. సో రిటర్న్స్ క్యాష్ ఫ్లోకి ప్రాజెక్ట్ ఎస్కి క్యాష్ ఫ్లోస్ అనేది ఎక్కువ వస్తున్నాయి. మనం సేమ్ అన్నాం కదా, అంటే సేమ్ చెప్పినది లైఫ్, సేమ్ చెప్పినది ఇన్వెస్ట్మెంట్, ఈల్డ్ అనేది సేమ్ ఉంటుంది అని చెప్పినాము. అండ్ ప్రాబబిలిటీ వీటికి డిఫరెంట్ ఉన్నది. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, వేరియన్స్ని కనుక్కోవాలి. అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ని కనుక్కోవాలి. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కావాలంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్కి రూట్ వేస్తే వచ్చేస్తుంది. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ని కనుక్కోవాలంటే స్టాండర్డ్ డీవియేషన్ ఏదైతే కనుక్కుంటామో డివైడెడ్ బై మీన్ తీసుకుంటే మనకి వాల్యూ అనేది వస్తుంది. బోత్ ప్రాజెక్ట్కి సంబంధించి క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. ఆ సింపుల్గా వాల్యూస్ అనేది వచ్చేస్తుంది ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్కి సంబంధించి. సో ఇప్పుడు మనకి ఎక్స్ బార్ కావాలంటే ఏం తీసుకోవాలి, క్యాష్ ఫ్లోస్ ఇంటూ ప్రాబబిలిటీ చేసుకుంటే టోటల్ వాల్యూ ఎంతైతే వస్తుందో మనకి ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ అనేది వస్తుంది. సో అన్నిటినీ మల్టిప్లై చేయాలి, వీటితో పాటుగా చేస్తే మనకి ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ అనేది వస్తాయి. అండ్ క్యాష్ ఫ్లోస్ వచ్చిన తర్వాత సో సేమ్ కలర్ అవుతుందా, సో ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ ఏమున్నాయనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటి తర్వాత ఫస్ట్ పాయింట్ అయిపోతుంది, విచ్ ఆఫ్ ద టూ ప్రాజెక్ట్ ఈజ్ రిస్కియర్. సో రిస్కియర్ ఏమంటే మనం చెప్పాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ని చూసుకొని. మనకి హయ్యర్ కోఎఫిషియంట్ ఏదైతే మనకి హయ్యర్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ వస్తుందో వాటిని మనం హై రిస్క్ ఇయర్ అనవచ్చు. సో మన కేసులో మనకి హయ్యర్ రిస్క్ ఏదనుకుండొచ్చు, ప్రాజెక్ట్ ఎస్కి హయ్యర్ రిస్క్ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 51, ప్రాజెక్ట్ ఎక్స్ అండ్ ప్రాజెక్ట్ వై. సో టూ ప్రాజెక్ట్ని తీసుకుంటున్నారు, ప్రాజెక్ట్ ఎక్స్ అండ్ ప్రాజెక్ట్ వై, ఎవల్యూషన్ చేస్తున్నారు XYZ కంపెనీ అనేది. అండ్ ఇక్కడ ఎస్టిమేటెడ్ క్యాష్ ఫ్లోస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 70 lakhs వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్. ఇది ప్రాజెక్ట్ ఎక్స్కి సంబంధించి. సో ప్రాబబిలిటీ వచ్చేసి 3 years. అండ్ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసినారు ప్రాబబిలిటీ వెయిట్స్ ఈ 0.3 0.4 0.3 అనేది. సో 30 lakhs ఇక్కడ అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ, సో వాటితో పాటుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వైకి సంబంధించి చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 0 yearకి 80 lakhsకి పెడుతున్నారు. అండ్ ఇది కూడా 3 years ప్రాజెక్టే. ఇక్కడ అడిషనల్గా మనం చూసుకుంటే సింపుల్గా ఇక్కడ ఇయర్ 1 2 3కి సంబంధించి 3 ఇచ్చినారు, ఇక్కడ సింపుల్గా ఒకటే ప్రొవైడ్ చేసినారు. విచ్ ప్రాజెక్ట్ ఈజ్ బెటర్ బేస్డ్ ఆన్ ఎన్పివి. సో వీటికి మనం ఇప్పుడు ఎన్పివి కావాలి. ఎన్పివి కావాలంటే ఏం చేయాలి, సింపుల్గా సో ఈ అమౌంట్స్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన అమౌంట్స్ ప్రాబిలిటీని వేసుకోవడం, సెకండ్ ఇయర్కి సంబంధించిన అమౌంట్స్ అండ్ ప్రాబిలిటీ వేసుకోవడం, థర్డ్ ఇయర్కి సంబంధించిన అమౌంట్స్ అండ్ ప్రాబిలిటీ వేసుకుంటే మనకి నెక్స్ట్ వాటికి సంబంధించి అమౌంట్స్ అనేది వస్తుంది. వాటితో పాటుగా ఈ అమౌంట్స్ వీటితో ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ని తీసుకొని ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, 10%ని తీసుకోవాలి. సో 10% తీసుకొని అండ్ వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఓపెనింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ని మల్టిప్లై చేసుకుంటే డిడక్ట్ చేసుకుంటే 70 lakhs వీళ్ళకి అండ్ 80 lakhs వీళ్ళు. సో డిడక్ట్ చేసుకుంటే మనకు వచ్చే అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ మనకి ఎన్పివి అనేది వచ్చేస్తుంది.
సింపుల్గా. అండ్ ఇక్కడ సెకండ్ ప్లేస్లో చూసుకుంటే సింపుల్గా 0.4, 0.5, 45 అండ్ 0.3, 50 తీసుకుంటే మనకి 45 సంథింగ్ వస్తుంది. అండ్ ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ వచ్చేసి యాన్యుటీ ఫ్యాక్టర్ని తీసుకోవచ్చు, డైరెక్ట్గా అమౌంట్ వస్తుంది. అండ్ వాటి నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎంత అమౌంట్ 80 lakhs ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది ఎన్పివికి సంబంధించి. నెక్స్ట్ ఆఫ్టర్ ఎన్పివి కంప్లీట్ స్టాండర్డ్ డివియేషన్, అంటే ఎన్పివి వచ్చింది కదా, ఓకే ఎన్పివి అనేది వచ్చేసింది. ఎన్పివికి సంబంధించి ఎంత అమౌంట్ వచ్చిందనేది చూసుకుందాము. సో అందులో ఇప్పుడు మనం ఎక్స్ బార్ అంటే మనకి మీన్ అనమాట. సో మీన్ మైనస్ ఎక్స్ బార్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఎక్స్ అంటే మనకి ఏ వాల్యూ ప్రొవైడ్ చేస్తుంది, ఈ 30 ద ఎక్స్. అండ్ ఎక్స్ బార్ అంటే ఏమి, మనం ఏదైతే ఫస్ట్ క్యాష్ ఫ్లోస్ని క్యాలిక్యులేషన్ చేస్తామో అంటే 30 ఇంటూ 0.3 అండ్ తర్వాత 50 ఇంటూ 0.4 అండ్ 65 ఇంటూ 0.3 చేస్తాం కదా, ఆ క్యాష్ ఫ్లోనే మనం మీన్ అంటాము. సో అది ఎక్స్ బార్కి వస్తుంది. సో వీటిని స్క్వేర్ చేసి రూట్ వేస్తే మనకి స్టాండర్డ్ డివియేషన్ అనేది వస్తుంది. సో అన్నిటికీ వేయచ్చు. అండ్ వీటితో పాటుగా వేసిన తర్వాత మనం ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అనేది వేయాలి, 1.10 వస్తుంది. సో ఫస్ట్ ఇయర్కి. అండ్ ఇది స్క్వేర్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వై మైనస్ వై బార్ స్క్వేర్ డివైడెడ్ బై 1.102 ఇంటూ 2 చేయాల్సి వస్తుంది. ఎందుకు, సెకండ్ ఇయర్ కాబట్టి. అండ్ థర్డ్ ఇయర్కి సంబంధించి చూసుకున్నప్పుడు జెడ్ మైనస్ జెడ్ బార్ స్క్వేర్ డివైడెడ్ బై 1.10 ఇంటూ థర్డ్ ఇయర్ ఇంటూ స్క్వేర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి స్టాండర్డ్ డివియేషన్ వేసుకుంటే స్క్వేర్ రూట్ని వేసుకుంటే మనకి స్టాండర్డ్ డివియేషన్ అనేది వస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 5కి సంబంధించిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 61? శివం లిమిటెడ్ అని ఉంది. 2 మ్యూచువల్లీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ ఏ అండ్ ప్రాజెక్ట్ బి అనేది ఉంది. ప్రాజెక్ట్ ఏ కాస్ట్ ఎంత, 36,000 ప్రాజెక్ట్ ఏకి సంబంధించిన కాస్ట్. ప్రాజెక్ట్ బికి సంబంధించిన కాస్ట్ ఎంత, 30,000 ఇది ప్రాజెక్ట్ బికి సంబంధించిన కాస్ట్. నౌ ఎన్పివి ఆఫ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ ప్రాజెక్ట్కి సంబంధించి. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఏ ఉంది, ప్రాజెక్ట్ బి ఉంది. ఎన్పివి ఎస్టిమేట్ చేసినారు, ప్రాబబిలిటీ ఎస్టిమేట్ చేసేసినారు, మనకి వాల్యూస్ని ప్రొవైడ్ చేసేసినారు 6కి సంబంధించి. సో ఇప్పుడు మనం ఈ అమౌంట్ ఇంటూ ఈ మైనస్ ఈ వాల్యూ తీసుకుంటే మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనేది వస్తుంది. సో మనకి ఏమన్నా ఎక్స్పెక్టెడ్ ఎన్పివి ఆఫ్ ద ప్రాజెక్ట్ సింపుల్గా ప్రాబబిలిటీతో మల్టిప్లై చేసుకుంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ రిస్క్ అటాచ్డ్ విత్ ఈచ్ ప్రాజెక్ట్, అంటే స్టాండర్డ్ డివియేషన్ కావాలి. స్టాండర్డ్ డివియేషన్ కావాలంటే ఏమి, ఈ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎంతైతే వస్తుందో అది మనకి మీన్ కాబట్టి, అంటే ఇది ఎక్స్ బార్ కాబట్టి సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేయాల్సి వస్తుంది. సో ఎక్స్ అంటే ఏమి, మళ్ళీ ఇప్పుడు ఈ 15,000 ఏదైతే ఉందో 15,000 అండ్ ఈ ప్రాబబిలిటీ వేసిన తర్వాత ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని మల్టిప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. ఆ వాల్యూకి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీటిని స్క్వేర్ చేసి ఇంటూ మళ్ళీ ప్రాబబిలిటీ వేయాల్సి వస్తుంది. స్టాండర్డ్ డివియేషన్కి సంబంధించి టోటల్ వేరియన్స్ వస్తుంది. వీటిని మనం స్క్వేర్ రూట్ వేస్తే అది స్టాండర్డ్ డివియేషన్. అండ్ కంప్యూటేషన్ ఆఫ్ నెక్స్ట్ ఏం చేయాలి, ప్రాబబిలిటీ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ఈచ్ ప్రాజెక్ట్కి సంబంధించి చేయాలి. ప్రాబబిలిటీ ఇండెక్స్ అంటే సింపుల్గా మనం ఏం చేయాలి అంటే మనకున్న వాల్యూస్కి ఏమున్నవి వీటిలో ఈ అమౌంట్ ఎంతైతే అమౌంట్స్ వస్తావో మనకి ఏ అమౌంట్కి సంబంధించి చెక్ చేసుకుంటున్నామో వాటి ప్రకారంగా చెక్ చేసుకోవాలి. అంటే మనకి ఈవీ ఎంత వస్తుంది, ప్రాఫిటబిలిటీ చెక్ చేయాలంటే ఈవీ అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎంత వచ్చిందో చూసుకోవాలి. అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూకి ప్లేస్ చేసి మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ప్లస్ చేయాలి. అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ప్లస్ చేసి మనకున్న వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 15 + 2 17 and 27 30 36,000. సో 36,000 ఎక్స్పెక్టెడ్ వాల్యూ 36,000 ప్లస్ మనం ఎన్పివి ఎస్టిమేట్ చేసినది. మనకి టోటల్గా మనం ఎంత కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నాం 36 ఇదా కాస్ట్. సో 36,000 కాస్ట్. సో ఇది ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ తీసుకోవాలంటే. అండ్ సెకండ్ దానికి కావాలంటే ఈవీ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 15 + 12 సేమ్ 63 అంటే 36 వస్తుంది. 36 డివైడెడ్ బై వీటి యొక్క కాస్ట్ ఎంత, ప్రాజెక్ట్ కాస్ట్ 30 lakhs. సో 30 lakhsని తీసుకుంటే మనకి వాల్యూ
ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏం చెప్పినారు, విచ్ ప్రాజెక్ట్ డూ యూ రికమెండ్ స్టేట్ విత్ రీజన్స్. సో మనం ఏ దాన్ని తెలుసుకుంటాము అంటే ఫస్ట్ మెజర్మెంట్ చేసినాం కదా, ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, ఎన్పివిని క్యాలిక్యులేషన్ చేసినాము, ఇక్కడ ఎన్పివిని క్యాలిక్యులేషన్ చేసినాము, ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ని క్యాలిక్యులేషన్ చేసినాము, ఇక్కడ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ని క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇక్కడ ఈ రిస్క్ ఎవరు ఎక్కువ వచ్చింది అనేది చూసుకోవాలి. ఈ రిస్క్ ఎవరు ఎక్కువ వచ్చింది, వేరియేషన్ ఎవరిది ఎక్కువ వచ్చింది, 2 ప్రాజెక్టులో మనకి హైయెస్ట్ ఎన్ఏవి ఏమొచ్చింది, ఎక్స్పెక్టెడ్ వాల్యూలో ఎవరు వచ్చినారు, లోయెస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఎవరు వచ్చినారో చెక్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 61 అండ్ 7th క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.